తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు చెరువులకు వరద ఉధృతి పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరొక 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. జూన్ వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ జులై ప్రారంభం నుంచి పలు జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. మరొక 15 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట అలాగే మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.